హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో మెథడ్కి సంబంధించిన ప్రాబ్లం చూద్దామండి. ఏబిసిల సగటు బరువు 55. ఏబిసిల సగటు బరువు ఎంతండి? మనకి 55. ఇక్కడ ఏబిల సగటు బరువు, ఏబిల సగటు బరువు ఎంత ఇచ్చిందండి? 45. బీసీల సగటు బరువు 42. బీసీల సగటు బరువు 42. అయితే ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ప్లస్ చేయాలండి. ఏబిసి ఎంతమంది అండి? ముగ్గురు. ఇక్కడ ముగ్గురు సగటు బరువు ఎంత అండి? 55. 3 5 15, 5 15, 16, 165. నెక్స్ట్ ఏబి ఎంతమంది అండి? ఇద్దరు సగటు బరువు 45. 2 5 10, 2 9 90. ఇద్దరు సగటు బరువు మనకి ఎంత వచ్చిందండి? 90. నెక్స్ట్ బి ప్లస్ సి, 1 + 1 2 × 42. ఏం చేయాలండి ఇప్పుడు? 4 2 2 2 4, 2 8 84. ఏబిసి ముగ్గురి బరువు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ ముగ్గురు ఇచ్చిండ్రు, ఇక్కడ ఇద్దరు ఇచ్చారు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 4 9 8 17 17. ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి? a + b b + c = 174. ఇక్కడ ఎంతమంది అండి? 4 మెంబర్స్ వచ్చారు. 1 2 3 4 4 మెంబర్స్. 4 మెంబర్స్కి 174 వచ్చింది. ఇక్కడ 3 మెంబర్స్కి ఎంత అండి? 165. అప్పుడు ఏం చేయాలండి? 4 మెంబర్స్లో నుంచి 3 మెంబర్స్ని చేస్తే మనకి ఒకరి బరువు వస్తుంది, బి బరువు వస్తుంది. 4 మెంబర్స్కి మనకు ఎంత వచ్చిందంటే 174. మనకు బి బరువు కావాలి. బి బరువు కావాలంటే 174 - 165 ఎంత వస్తుందండి? పోదు కాబట్టి 110 తీసుకుంటాం. 14లో 5 పోతే 9 వస్తుంది. నెక్స్ట్ 6 6 0 1 1 0 ఎంత వచ్చిందండి? 9 kgs బరువు వచ్చింది బీది. ఏం చేసామండి మనము? ఇక్కడ 3 మెంబర్స్ a + b + c, ముగ్గురికి 55 kgలు అంటే మనకు ఎంత వచ్చిందండి? 165. ఇక్కడ ఇద్దరికి 45 kgలు అంటే 90 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇద్దరికి 42 kgలు అంటే 84 వచ్చింది. వీటిని ఫస్ట్ యాడ్ చేద్దాం. 2 మెంబర్స్ ఉన్నాయి, యాడ్ చేస్తే 4 మెంబర్స్కి ఎంత వచ్చిందండి? 174. మనకు కావాల్సింది ఎంత అండి? ఒక్కరిదే కావాలి, బి బరువు ఒక్కటే కావాలి. బి అనేది స్పెషల్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, ఒకరి బరువు కావాలి, బి బరువు. సో ఈ 4 మెంబర్స్లో నుంచి ఈ 3 మెంబర్స్ని తీసేస్తే మనకి ఒకరి బరువు అనేది వస్తుంది. అది ఎంత వచ్చిందండి? 9 kgs. నెక్స్ట్ a + b ఆదాయం ఎంత ఇచ్చిండ్రండి? 7000. ఏబిలో సగటు ఆదాయం ఎంత ఇచ్చిండండి? మనకి 7000. ఏబిలో అంటే ఎంతమంది అండి? 2 మెంబర్స్. 2 మెంబర్స్ × 7000 ఎంత అవుతుందండి? 7 14 14000. సో బీసీల ఆదాయం ఎంత ఇచ్చిండండి? బీసీల ఆదాయం బి + సి = ఎంత ఇచ్చాడండి? 11000.
ఏం చేయాలండి, ఇక్కడ కూడా ఇద్దరు కాబట్టి 2 ఇంటూ 11 చేస్తే మనకు ఎంత వస్తుంది? 0 0 0 2 2 22,000. నెక్స్ట్ సిఏల ఆదాయం 65,000. 6,000 సిఏల ఆదాయం 6,500. సో సి ప్లస్ ఏ ఈక్వల్ టు ఎంత అయిందండి మనకి? ఇక్కడ కూడా 2A కాబట్టి 2. నెక్స్ట్ 6,500. ఏం చేస్తామండి ఇప్పుడు మనము? 2 0 0 2 0 0 2 5 10 2 6 12 1 13 13,000 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలండి, ఇక్కడ యాడ్ చేద్దాం. సేమ్ ప్రాసెస్. దీనిలో యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుందండి? 0 0. ఇక్కడ మొత్తం ఇద్దరు కాబట్టి ముగ్గురిని యాడ్ చేయొచ్చు. 0 4 2 6 7 8 9. నెక్స్ట్ 1 2 3 4 49,000 వచ్చింది. ఇక్కడ ఎంతమంది అండి? 6 మెంబర్స్. సో మనము 49,000కి చూడండి ఏం చేస్తాము, ఇక్కడ 2 Aలు వచ్చాయి, 2 Bలు వచ్చాయి, 2 Cలు వచ్చాయి. సో ఏం రాసుకోవచ్చు అండి? 2A ప్లస్ 2B ప్లస్ 2C ఈక్వల్ టు 49,000 రాసుకోవచ్చు అండి. 6 మంది. సో ఇప్పుడు 2 కామన్ తీద్దామండి. కామన్ తీస్తే ఏమవుతుందండి? A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 49,000. ఇటు పోతుందండి. ఇటు పోతే ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు పోతే భాగిస్తుంది. సో ఏం చేస్తామంటే ఇప్పుడు మనము A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 49,000/2. సో ఈ 2తో దీన్ని క్యాన్సిల్ చేయాలి. 2 2 4 2 4 8 2 5 10. ఎంత వచ్చిందండి మనకి? A ప్లస్ B ప్లస్ C A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 24,500 వచ్చింది. సో మనము A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 24,500. మనకు కావాల్సింది C ఒకటే. సో ఈ A ప్లస్ B ప్లస్ Cలో ఈ ఏబి వాల్యూ రాస్తే మనకి C వాల్యూ అనేది వస్తుంది. చూడండి ఎంత అండి ఏబి వాల్యూ? 14,000 ప్లస్ C ఈక్వల్ టు 24,500. C ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ పోతే మైనస్ అవుతుంది. 24,500 మైనస్ 14,000 ఎంత అవుతుందండి? 0 0 5 0 నెక్స్ట్ 1 ఎంత అయిందండి మనకి? C 10,500. ఇక్కడ మనకి A ప్లస్ B ప్లస్ C 24,500 వచ్చిందండి. ఇక్కడ ఏబి వాల్యూ మనకు తెలుసు కదా. ఏబి వాల్యూ ఏబి ప్లేస్లో రాస్తే మనకు 14,000 ప్లస్ C ఈక్వల్ టు 24,500 వచ్చింది. C ఈక్వల్ టు చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ పోతే మైనస్ చేస్తుంది. సో మైనస్ 1,400 ఎంత అయిందండి? మైనస్ చేస్తే C ఈక్వల్ టు 10,500 ఆదాయం వచ్చింది. C ఒక్కన ఆదాయం ఎంత అండి? 10,500. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఆది సోమ మంగళ. చూడండి ఈరోజు క్లాస్ 5 చాలా ఇంపార్టెంట్ అయింది. ఇందులో నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుంది ఈరోజు చెప్పే క్లాసులలో నుంచి. సేమ్ మోడల్ ఒక కొంచెం క్వశ్చన్ అనేది ఏ ఎగ్జామ్లో అయినా సరే కంపల్సరీ అడుగుతారండి. ఆది సోమ మంగళ వారాల సగటు ఉష్ణోగ్రత. ఆది సోమ ఆదివారం, సోమవారం మంగళవారం సగటు ఉష్ణోగ్రత ఎంతండి? 35 డిగ్రీ సెంటీగ్రేడ్. సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ 3 ఉన్నాయి కానీ 3 ఇంటూ చేయాలి. నెక్స్ట్ ఆది సోమల సగటు ఉష్ణోగ్రత. ఆది సోమల సగటు ఉష్ణోగ్రత ఎంత అండి? 40 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ
నెక్స్ట్ సోమ మంగళ సగటు ఉష్ణోగ్రత. సోమ మంగళ సగటు ఉష్ణోగ్రత ఎంత అండి? 38 డిగ్రీల సెంటీగ్రేడ్. సో ఇక్కడ సోమ మంగళ కూడా 2 కదండి, 2 ఇంటూ చేయాలి. ఇక్కడ ఫస్ట్ 20ని ప్లస్ చేయాలి. ఇక్కడ ఎంత అయిందండి? 2 + 2 4. ఇక్కడ 4 వారాలు కదండి, 4. నెక్స్ట్ ఇది మనం ఇంటికి చేయాలి కదండి. 35 3 5 15, 3 3 9 10, 105. నెక్స్ట్ 2 0 0 4 2 8. ఇక్కడ ఎంత అండి? 8 2 16, 2 3 6 76. ఇక్కడ చూడండి, ఇది యాడ్ చేయొద్దండి, వీటి వరకే యాడ్ చేయాలి. ఇవి 2 2 ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 6 7 14 15 156 వచ్చింది. సో 4 వారాలకి ఎంత వచ్చిందండి మనకి? 156. సో ఈ 156లో నుంచి 3 వారాలను తీసేస్తే మనకి సోమవారం ఉష్ణోగ్రత అనేది వస్తుంది. సో ఏం చేస్తామంటే ఇప్పుడు మనము 156 - 105, ఈ 3 వారాలది తీసివేస్తే మనకి ఎన్ని డిగ్రీస్ అనేది తెలుస్తుంది. సో 156 - 105 చేస్తే ఎంత వస్తుందండి? 1551 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది ఆన్సర్. సోమవారం ఉష్ణోగ్రత ఎంత అండి? 51 డిగ్రీల సెంటీగ్రేడ్. ఒక తరగతిలో ఒక విద్యార్థి మార్కులు 40 నుంచి 70కి పెరిగితే ఆ విద్యార్థి సగటు హాఫ్ మార్క్ పెరిగింది. అయిన తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత? చూడండి, ఒక తరగతిలో ఒక విద్యార్థికి 40 నుంచి 70 మార్కులు పెరిగినాయి. ఆ తరగతి పెరిగినప్పుడు ఆ తరగతి సగటు ఏమైందండి? హాఫ్ మార్క్ పెరిగింది. అయితే తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ ఏం చేస్తామండి? ఎన్ని పెరిగినాయి? ఫస్ట్ 70 మార్కులు పెరిగినాయి. సో 70 - 40 చేసి ఎంత వస్తుందండి మనకి? 0. 7 4 ఎంత అండి? 3. సో ఎంత వచ్చిందండి మనకి? 30. అయితే ఇక్కడ హాఫ్ మార్క్ పెరిగింది. అయితే ఏం చేయాలండి? x × 1/2 = 30. x × 1/2 = 30. సో ఇక్కడ ఇదేం చేస్తుందండి? భాగిస్తుంది. ఇటు పోతే ఇంటూ చేస్తుంది. x = ఎంత అండి? 60. ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత అండి? 60. నెక్స్ట్, ఒక విద్యార్థి మార్కులు 120 నుంచి 80 తగ్గడం వల్ల 120 నుంచి 80కి తగ్గినాయి. ఆ తరగతి సగటు 2 మార్కులు తగ్గింది. సగటు ఎంత తగ్గిందండి? 2 మార్కులు తగ్గింది. అయినా తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత? సో మనకు మైనస్ చేస్తే ఎంత వస్తుందండి? 12లో 8 పోతే 4 వస్తుంది. 120 - 80 చేస్తే ఎంత వచ్చిందండి? 40 వచ్చింది. సో x ఇంటూ ఎన్ని మార్కులు తగ్గినాయంటే 2 = 40. ఇక్కడ ఇంటూ చేస్తుంది. ఇటు పోతే ఏం చేస్తుందండి? భాగిస్తుంది. సో 40/2, 2లో 4. సో ఎంత అండి? ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య 20. ఎనిమిది మంది గల సభ్యుల నుంచి 60 కేజీల వ్యక్తి బయటికి వెళ్ళి అతని స్థానంలో ఒక వ్యక్తి కొత్తగా చేరడం వలన కమిటీ సగటు బరువు
5 కేజీలు పెరిగింది. అయినా కొత్తగా చేరిన వ్యక్తి బరువు ఎంత? ఇక్కడ చూడండి 8 మంది గల సభ్యులు కదండి, 8 మంది. సో ఎంత పెరిగిందండి? 60 కేజీలు. వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడండి? బయటికి వెళ్ళాడు. 60 కేజీల వ్యక్తి బయటికి వెళ్ళాడు. అప్పుడు అతని స్థానంలో ఒక వ్యక్తి చేరడం వలన కమిటీ బరువు ఎంత పెరిగిందండి? 5 కేజెస్ కమిటీ బరువు పెరిగింది. కమిటీ బరువు ఎంత పెరిగిందండి? 5 కేజెస్ పెరిగింది. అయితే సగటు బరువు ఎంత? సో ఈ రెండింటిని ఏం చేస్తామంటే ఇంటూ చేస్తాం. సో 8 5 ఎంత అండి? 40. ఇక్కడ ఎంత అండి? బయటికి వెళ్ళిన వ్యక్తి బరువు 60 ప్లస్ 60 చేస్తే ఎంత వస్తుందండి? 40 ప్లస్ 60 చేస్తే 100. బయటికి వెళ్ళిన వ్యక్తి బరువు ఎంత అండి? 100 కేజీలు. చూడండి 8 మంది గల సభ్యులు ఎంతమంది అండి? 8 మంది. సో ఒక వ్యక్తి ఏ వ్యక్తి పోయిండండి? 60 కేజీల వ్యక్తి బయటికి వెళ్ళిండు. అప్పుడు సగటు బరువు ఎంత పెరిగిందండి? ఇది సగటు బరువు ఎంత పెరిగిందండి? 5 కేజెస్ పెరిగింది. అప్పుడు ఏం చేస్తామండి మనము? వ్యక్తులని సగటు బరువుని ఇంటూ చేసి బయటికి వెళ్ళిన వ్యక్తిని యాడ్ చేస్తే మనకి 20 మంది కమిటీ గల సభ్యుల నుంచి ఒక 90 కేజీల వ్యక్తి బయటికి వెళ్ళండు. 20 మంది సభ్యుల నుంచి ఎంతమంది? 90 కేజీలు గల వ్యక్తి బయటికి వెళ్ళండు. సో కొత్తగా ఒక వ్యక్తి చేరడం వలన సగటు బరువు ఎంత? సగటు బరువు ఇక్కడ తగ్గిందండి. సగటు బరువు 2.12 కేజీలు తగ్గింది. సో మనం ఏం చేస్తామండి? సేమ్ ప్రాసెస్, ఇవి రెండింటిని ఇంటూ చేయాలి. ఇక్కడనేమో వ్యక్తి బరువుని ప్లస్ చేసాము, ఇక్కడ వ్యక్తి బరువుని మైనస్ చేయాలి. సో ఎంత అవుతుందండి? 20 ఇంటూ 2.12. ఎంత అవుతుందండి? 2 4 1 5. సో 20 ఇంటూ 5/2. ఇప్పుడు 2 1 2 10 20. సో 15 50. మనకి ఇవి రెండు ఇంటూ చేస్తే ఎంత వచ్చిందండి? 50 వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి దీన్ని తీసివేయాలి. 90 - 50. అక్కడనేమో వ్యక్తి బరువు పెరగడం, ఇక్కడ సగటు బరువు పెరిగితేనేమో వ్యక్తి బరువు ప్లస్ చేస్తున్నాము. ఇక్కడ సగటు బరువు తగ్గింది కాబట్టి వ్యక్తి బరువు మైనస్ చేస్తున్నాం. సో ఎంత అవుతుందండి మనకి? 40. వ్యక్తి బరువు ఎంత వచ్చిందండి? 40 కేజీలు. ఇవి రెండు ఇంటూ చేసామండి. తర్వాత ఏం చేసాము? వ్యక్తి బరువులో నుంచి దీన్ని తీసేస్తే మనకి కొత్తగా చేరిన వ్యక్తి బరువు అనేది వస్తుంది. చూసారు కదండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.